హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి కనుక మీకు వచ్చేసి ఈసారి సిలబస్ చేంజ్ అయింది. సో చేంజ్ అయిన సిలబస్ ప్రకారం కొత్త సబ్జెక్ట్స్ యొక్క క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అనేది రిఫరెన్స్ కోసం ఒక మోడల్ పేపర్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ, ఇంట్రడక్షన్ టు సోషల్ వర్క్ అనేది అప్లోడ్ చేశాను. కావాలనుకున్న వాళ్ళు పిఎస్ఆర్ స్టడీస్ అని కొట్టి రీసెంట్ వీడియోస్ చెక్ చేసుకోండి, మీకు క్వశ్చన్ పేపర్స్ అనేవి దొరుకుతాయి. ఇప్పుడు ఈ వీడియోలో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అనే సబ్జెక్టు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటనేది చూద్దాం. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సిలబస్ కనుక చూసుకుంటే మొత్తం మీకు 3 యూనిట్స్ ఉంటాయి. ఈ 3 యూనిట్స్ నుంచి మనకు 50 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. ఓన్లీ 2 అవర్సే టైము, 9 to 11 o'clock. 50 మార్క్సే కనుక 2 అవర్స్ మాత్రం టైమే ఇవ్వడం జరుగుతుంది. సో మోడల్ క్వశ్చన్ పేపర్ సెమిస్టర్ 1 మల్టీ డిసిప్లినరీ కోర్స్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫిజికల్ సైన్స్. ఫస్ట్ సెక్షన్లో 4 క్వశ్చన్స్ రాయాలి, 8 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్కి 5 మార్క్స్, టోటల్ వచ్చేసి 20 మార్క్స్. ఇక్కడ ఉన్న 8 క్వశ్చన్స్ నేర్చుకోండి, మీకు ఒకవేళ రిపీట్ అయితే అవ్వచ్చు, చెప్పలేం. నెక్స్ట్ సెక్షన్ బిలో వచ్చేసి ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. 3 క్వశ్చన్స్ అటెండ్ చేయాలి, అంటే పైన క్వశ్చన్ ఆర్ కింది క్వశ్చన్, లాంగ్ క్వశ్చన్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్కి 10 మార్క్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏ క్వశ్చన్ పేపర్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.